నమస్తే. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో మెంబర్, అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన గోదావరి జిల్లాల పెద్ద ఆయన యనమల రామకృష్ణుడుకు ఇక పర్మనెంట్గా పొలిటికల్ రెస్ట్ ఇచ్చేస్తున్నారా అన్నది పార్టీలో చర్చగా సాగుతోంది. ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం మార్చి 30తో పూర్తవుతోంది. దీంతో పాటు ఆయన ఇప్పటికే 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నారు. మూడవ టర్మ్ ఆయనకు ఛాన్స్ ఇస్తారా అన్నది ఒక అతిపెద్ద డిస్కషన్గానే ఉంది. 5 ఎమ్మెల్సీ పదవుల ఖాళీలకు వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ 5 ఎమ్మెల్సీలు టీడీపీకి చెందినవే ఉన్నాయి. ఈ ఖాళీలలో మాత్రం కూటమి పార్టీలు 3 పంచుకుంటాయి అని చెబుతూ ఉన్నారు. జనసేనకు 1 ఖచ్చితంగా ఖరారైంది అని అంటున్నారు. మరొకటి బీజేపీకి ఇస్తారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీకి మిగిలినవి ముచ్చటగా 3 ఉన్నాయి. ఈ మూడింటిని తెలుగుదేశం పార్టీ ఎవరితో భర్తీ చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఇందులో ఒకటి ఖచ్చితంగా పిఠాపురం వర్మకు ఖాయము అని చెబుతున్నారు. మరొకటి విజయవాడకు చెందిన వంగవీటి రాధాకు ఇస్తారు అంటున్నారు. మూడవ పోస్టు కోసం భారీ పోటీ ఉంది. పైపెచ్చు పిఠాపురం వర్మ గోదావరి జిల్లాలకు చెందినవారే. దాంతో యనమలకు సీటు రెన్యువల్ అయ్యేది లేదు అని అంటున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబంలో 2 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవి ఇచ్చారు అని అంటున్నారు. దాంతో యనమలకు నో ఛాన్స్ అని అంటున్నారు. పైగా కాకినాడ పోర్ట్ ఇష్యూలో బీసీ నినాదం తెచ్చి అధినాయకత్వాన్ని బహిరంగ లేఖతో ఇరుకున పెట్టినట్లుగా యనమల మీద అప్పట్లో ప్రచారం సాగింది. ఇక ఆయనకు పార్టీకి మధ్య తెలియని గ్యాప్ అయితే ఉంది అంటున్నారు. ఈ క్రమంలో యనమల పేరు ఎక్కడా పరిశీలనకు ఉండే ఛాన్సే లేదు అంటున్నారు. 7.5 పదులకు చేరువ అవుతున్న యనమలకు ఇక పొలిటికల్గా రిటైర్మెంట్ ఇస్తారు అంటున్నారు. యనమల మొత్తం రాజకీయ జీవితంలో టీడీపీలో అత్యధిక కాలం అధికారం అందుకున్నారు అని, ఆ విధంగా ఆయనకు న్యాయమే జరిగింది అని అంటున్నారు. దాంతో యనమల విషయంలో ఏ దశలోనూ పరిశీలనలో ఉండదు అన్నది ఒక ప్రచారంగా మారింది. యనమల విషయం తీసుకుంటే ఆయన రాజ్యసభకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. లేదా గవర్నర్ పదవి అయినా ఇస్తే ఈ రాజకీయాలకు గుడ్ బై కొట్టి రాజ్భవన్లోకి వెళ్ళాలి అని చూస్తున్నారు. మరి టీడీపీ అధినాయకత్వం ఆయన కోరికల్లో దేనినైనా రానున్న కాలంలో అయినా మన్నిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.